హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఆలూ బోండా ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ 3 నిమిషాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే మన రెసిపీ రాంబాబు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందు ఒక కళాయి తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నూనె వేయండి. నూనె వేడెక్కాక ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వాటిని అలా చిటపటలాడుతూ ఉండగా ఒక 30 సెకండ్స్ వేయించండి. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేయాలి. ఓకేనా? ఇలా వేయించిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. వాటిని కూడా ఇలా కలుపుతూ ఇంకో నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించిన తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని వాటిని కూడా ఇంకో నిమిషం పాటు వేయించండి. ఇలా దాదాపుగా 2.5-3 నిమిషాలు వేయించాక అల్లం వెల్లుల్లి ముద్ద ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. దాన్ని పచ్చివాసన పోవడానికి ఇంకో 30 సెకండ్స్ కలపండి. ఇదంతా తూచాగా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 బంగాళదుంపల్ని ఉడకబెట్టి ఇలా పిప్పిలా చేసుకొని దాన్ని వేసి ఇలా కలుపుతూ ఇంకో 3 నిమిషాలు చేయాలి. ఇలా మొత్తం 6 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ కారం, అలాగే అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. దీంట్లోకి ఉప్పు ఫస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఇంకో 3 నిమిషాలైతే వేయించండి. గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద లేదా లో ఫ్లేమ్ మీద చేసుకోండి. హై ఫ్లేమ్ మీద చేస్తే మనకి బంగాళదుంప మాడిపోద్దనమాట. ఇలా శుభ్రంగా మనం చేసాం కదా! ఇదంతా ప్రాసెస్ మనకి ఒక 9 నిమిషాలు పడతది. 9 నిమిషాల తర్వాత మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అయితే ఇది ఇలా వదిలేసి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దీంట్లో 100 గ్రాములు బేసన్ వేసుకోండి. దంచినవి మిరియాలు వేసుకోండి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత కారం కూడా వేసేసి ఇంకా చిటికెడంత ఉప్పు కూడా వేసుకోండి. పావు టీ స్పూన్ అనుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఒక 50 ఎంఎల్ వరకు వాటర్ వేసి దీన్ని శుభ్రంగా మనం పేస్ట్‌లా చేసుకోవాలనమాట. మరీ పేస్ట్‌లాగా ఉండకూడదు. అలాగని నీళ్ళగా ఉండకూడదు. ఇక్కడ చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో, వాటర్ కొంచెం కొంచెంగా యేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే చల్లారిపోయిన ఈ బంగాళదుంప ఏదైతే ఉందో కూర, దాన్ని మనం చేతికి నూనె రాసుకొని చిన్నగా ఉండలు చుట్టుకోండి. మనం ఫస్ట్ టైమ్ చేస్తాం కాబట్టి కుదిరినంత చిన్నవే చేసుకోండి బోండాలు. మరి పెద్ద పెద్ద ఉండలు చుడితే మీకు వేయించేటప్పుడు చీలిపోతదనమాట. చూసారు కదా! ఈ సైజు ఉండలు చేసుకొని, ఇప్పుడు ఒక కళాయి తీసుకొని, దాంట్లో మనం నూనె వేసుకోవాలి. బోండా మునిగేంత హైట్ ఉంటే చాలు. మీరు లోతు కళాయి తీసుకోండి, పర్ఫెక్ట్‌గా ఉంటది. మునుగుతాయి బోండాలు. ఇప్పుడు దీంట్లోకి మనం ఆ పిండి ఏదైతే కలుపుకున్నామో దాంట్లో ఈ పొటాటోది కలిపి అందులో వేసుకోవాలి. దానికన్నా ముందు నూనె బాగా వేడెక్కించి అప్పుడు వేయండి. ఓకేనా? చూసారు కదా! ఇలా వేసుకున్న తర్వాత బోండాల్ని మెల్లిగా ఒక నిమిషం పాటు ఫస్ట్ వదిలేసి, ఆ తర్వాత గరిటెతో ఇలా మెల్లిగా అడుగు అంటనివ్వకుండా కలుపుతూ ఈ రంగు తేలే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయన్నమాట. నూనెలోంచి వడకట్టి తీసుకోండి. ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ఫస్టు నూనె బాగా మరిగిందా లేదా చెక్ చేసి అప్పుడు వాయిలెయ్యండి. ఫస్ట్ వాయిలో తక్కువేయండి. ఒకవేళ నూనె సరిగ్గా మరగకపోయినా రెండో వాయి నుంచి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే మీరు బోండాలేసిన తర్వాత ఎక్కువ ఎయ్యొద్దు. తక్కువ చొప్పున వేసుకుంటే మీకు అంటుకోకుండా, చీలకుండా ఉంటాయి. చూసారు కదా! టేస్ట్ చాలా బావుంటుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.